వచ్చేసి 8:45 అవుతుంది. ఇదిగోండి మా అమ్మ అయితే టీవీ వచ్చి పెట్టుకుంటుంది. ఇంకా మా వారైతే ఊరు వెళ్ళారు నిన్న, మా ఊరు. ఇంకెళ్ళటి నుంచి పొద్దున్న డ్యూటీకి వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే చికెన్ తీసుకొచ్చారు. ఇంకా అయితే అమ్మ అయితే వండుతుంది. అన్నం అయితే వండేసింది. ఇంకా నేను డ్యూటీ నుండి ఇంటికి వచ్చాక ఒక ముద్ద అయితే అన్నం తిన్నాను. మా పెద్దోడు ఇంకా ఆమ్లెట్ అయితే వేసాడు. అమ్మ ఇందులో ఏమేమి వేసావు? ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కరివేపాకు, చికెన్ వేసావు. ఇప్పుడు నేనైతే అల్లము అవి తొక్క తీయమంది తీస్తాను. అల్లం వెల్లుల్లిపాయ వేయాలి. 7 పడిపోయింది. ఇప్పుడు 9ంటికి టీ తాగుతుంది మా అమ్మ. నువ్వు చైర్ మీద ఉన్నప్పుడు మార్కెట్కి వెళ్తావు. ఆ మార్కెట్కి మేము రాలేంగా, అప్పుడు డ్యూటీలో ఉంటాం. ఇదిగో తాగు. అబ్బో టీ పొడి పడిపోయింది. సరే నువ్వు ఇట్లా నేను చూస్తాను. నువ్వు ఇటు వచ్చి నేను కూరకి సరే కూర తెప్పురా. ఇదైతే కోసిచ్చారు. మా పెద్దోడు అయితే బట్టలు మట్టి బట్టలు మట్టేస్తున్నాడు. మధ్యలో స్నాక్స్ మరమరాల వరకే. మధ్యలో స్నాక్స్. ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, నూనె. అల్లం పేస్ట్ వేయలేదు. ఇంతకడ చెప్పారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు వీడియో ఆన్ చేయలేదా? మొగు మొగు అల్లుడు వస్తా నేను నైట్ వేసుకున్నా. నేను మాలో చెప్పు. ఈడేం వీడియో తెస్తాడు కూరలో బోరు. హలో, మా వారైతే వచ్చేటప్పుడు అయితే కూర అయితే తీసుకొచ్చారండి, చికెన్ కూర. ఇంక ఇదైతే అమ్మ వండేసింది. ఇప్పుడైతే 10 అవుతుంది. ఇంకా అన్నం అయితే పెట్టేసుకుంటున్నాం. లేట్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఈయన తీసుకొచ్చి వండేసరికి అయితే ఈ టైం అయింది. ఇంక ఇప్పుడైతే అందరం అన్నాలు పెట్టేసుకుంటున్నాము. అయితే చికెన్ తిన్నాను చెప్పేసి ఇంకా మా వారు అయితే వచ్చేటప్పుడు ఫ్రైడ్ రైస్ తెచ్చారు. నేను ఆల్రెడీ డోరీ నేను రాగానే చామంతి పులుసు ఉంది కొంచెం, ఇంకా అదైతే వేసుకొని మా వాడిని ఆమ్లెట్ వేయమన్నాను, వేసి ఇచ్చాడు. ఇంకా అదైతే పట్టుకొని తినేసా. ఇది ఇప్పుడు రెండోసారి. ఇప్పుడు ఇది ఎక్కిద్దో లేదో కూడా తెలియదు. చూపించు. నేను బంగాళదుంపలా